అందరికీ నమస్కారం. గతంలో జరిగినటువంటి హృదయ విదారకమైన సంఘటన సిగాచి కంపెనీలో జరగడం చాలా అందరినీ కూడా కలిసివేసిన సందర్భం. ఆ రోజు మొట్టమొదట ఆ కంపెనీలో జరిగిన ఆ సంఘటనను గౌరవ మంత్రి మాజీ మంత్రి వారు హరీష్ రావు గారితో పాటు మేము కూడా వెళ్ళినాం. మేము పోయే వరకు కనీసం ఎవ్వరు కూడా లేరు అక్కడ. మరి కంపెనీ వాళ్ళు లేరు, అధికారులు కూడా లేరు. మేము పోయి వచ్చిన తర్వాతనే మేము అప్పుడు ప్రెస్కు పెడితే అప్పుడు తర్వాత వచ్చారు కొందరు వాళ్ళు మినిస్టర్లు మరి ఎవరో కానీ వాళ్ళకి ఏదైతే మేము వచ్చిన తర్వాతనే మరి ముఖ్యమంత్రి గారు వచ్చి ₹1 కోటి డిక్లేర్ చేశారు. మరి కంపెనీ ఇస్తుందా, ప్రభుత్వం ఇస్తుందా, ఎవరికి ఇంతవరకు వాళ్ళకు కూడా తెలియదు. ఇంతమంది ఇప్పుడు వాళ్ళ హృదయ విరకామం. ఎందుకంటే తండ్రులు చనిపోయి, అన్నదమ్ములు చనిపోయి, భర్తలు చనిపోయి ఇంత మరి ఘోరంగా పరిస్థితి ఉన్నప్పుడు కూడా కనీసం ఈ ప్రభుత్వం ఇంతవరకు కొందరికి 1,00,000 ఇచ్చి, కొందరికి 10 లక్షలు ఇచ్చి, కొందరికి 15 లక్షలు ఇచ్చి ఇంతవరకు వాళ్ళకి సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి కూడా లేదు. వాళ్ళు ఎక్కడ అడగాలా, ఎవరికి అడగాలో కూడా తెలుస్తలేదు. అటువంటి పరిస్థితిలో కొంత ప్రభుత్వం ముందుకొచ్చి వారికి ఏదైతే మీరు ఇస్తామన్నది ఏదైతే ₹1 కోటి మరి ఇవ్వవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతామను. వారికి కావాల్సిన సదుపాయాలు మరికి అదేవిధంగా వారికి సదుపాయాలు ఇస్తూ మరి చనిపోయిన మరి ఎవరైతే మిగిలిన్నారో వాళ్లకు ఉద్యోగం కూడా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నిజంగా మన ఇంట్లో ఒక మనిషి చనిపోతే ఎంత బాధ ఉందో, మరి ఇంతమంది కంపెనీలు చనిపోతే కంపెనీ వారు కూడా లేని సమాధానం ఇచ్చారు మంత్రి గారికి, మాజీ మంత్రి గారికి. ఆ రోజు మేము పోయిన తర్వాత ఎవరు కూడా పట్టించుకో, కనీసం వారి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు లేరు. మా హరీష్ రావు అన్న చెప్పిన తర్వాత అప్పుడు టేబుల్ వేసి ఎవరు పోయినరు, ఎంతమంది ఉన్నారు ఆ లిస్టు కూడా లేదు, అటెండెన్స్ లిస్టు కూడా లేదు. ఏమైందని అడిగితే లిస్టు కూడా ఎక్కడ కూడా ఎవ్వరు కూడా సమాధానం లేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నిజంగా ఇది ప్రజల యొక్క మరి ఇంత విధారకమైన పరిస్థితి జరిగినప్పుడు మీరు అందరూ కూడా మానవత్వంతో మనసున్న మనుషుల్లాగా మీరు ప్రవర్తించి వారికి కావలసినవి అన్ని కూడా ఏదైతే వారి సహకారం చేయవలసిందో ₹1 కోటి ఇస్తామన్నారు. మాట మీద నిలబడి ఈ ప్రభుత్వం వాళ్ళకి ₹1 కోటి మీరు ఇస్తారా, కంపెనీ వాళ్ళు ఇస్తారా? మీరందరూ కూడా వాళ్ళకు దయదాచి మీరు కోరేది ఏమిటంటే వాళ్ళకు కావాల్సింది కానీ ఇవ్వాల్సిందిగా, అదేవిధంగా ఉద్యోగం ఉన్న వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాల్సిందిగా కోరుతూ తెలియజేసుకున్నాం.